మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. చేసిన సర్ప్రైజ్ ని నేను చేసినట్టుగా బిల్డప్ ఇచ్చాను. ఇప్పుడు ఈ పార్టీ ఈ రేంజ్ లో ఊహించుండదు. సత్య, ఇక ఈ రోజుతో ఈ ఇంట్లో నీ లెవెల్ మారబోతుంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? మా అమ్మ బర్త్డే అంటే ఆ మాత్రం ఉండాలి కదా. గాయత్రి, నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఇదేంటి ఇంత మాట అనేసింది? ఈ షెఫ్లేంటి, స్టార్ హోటల్ పార్టీలేంటి, పొలిటికల్ లీడర్స్ ఏంటి, సినిమా స్టార్స్ ఏంటి? ఇలాంటి ఆర్భాటాలు నాకు నచ్చవు గాయత్రి. పది మంది మన గురించి, మన మనస్సు గురించి, మన ఆలోచన గురించి గొప్పగా మాట్లాడుకునేలా ఉండాలి గాని ఈ హంగు ఆర్భాటాలు చూసి మనల్ని గొప్పవాళ్ళనుకోకూడదు. డబ్బున్న ప్రతివాళ్ళు గొప్పవాళ్లు కాలేరు. గొప్ప మనసున్న వాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళవుతారు. అది కాదమ్మా, నేను తిరిగి వచ్చిన తర్వాత వచ్చిన నీ మొదటి బర్త్డే. దాన్ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేయాలనుకున్నాను. అందుకని ఇవన్నీ రాత్రి చేసావు కదా గాయత్రి, మళ్ళీ ఎందుకు? రాత్రి సింపుల్ గా, చాలా గొప్పగా, అందంగా నాకు విషెస్ చెప్పావు. అది నా మనసుకి ఎంతగానో నచ్చింది. ఇప్పుడు నువ్వు చేస్తాను అంటున్న పార్టీ, రాత్రి నువ్విచ్చిన ఒక బొకే నాకు చాలా ప్రత్యేకమైంది. అంత ప్రత్యేకంగా ఆలోచించి నా మనసుని ఆనందపరిచిన నువ్వు ఉదయం లేచేసరికి ఇలాంటి పార్టీ అంటున్నావని ఎక్స్పెక్ట్ చేయలేదు. రాత్రి నీ మనసుకు నచ్చినట్టు చేసింది నేను కాదు, ఆ రాధ చేసిన దాన్ని అవకాశం దొరికింది అని నా ఖాతాలో వేసుకున్నాను. ఏంటక్కా, పెద్దమ్మని రాత్రి బాగా సర్ప్రైజ్ చేస్తావనుకుంటే నీకు సంబంధం లేనట్టు అలా చూస్తున్నావేంటి? ఆ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది నువ్వు కదా? వీడు తెలుసన్నాడా తెలియకన్నాడా? నిజంగానే ఆ సర్ప్రైజ్ రాధ చేసింది అని తెలిస్తే అమ్మ మనసులో రాధ ఇంకా గొప్పగా మిగిలిపోతుంది. ఏంటక్క అడుగుతుంటే ఆలోచిస్తున్నావు? నిజంగా అది నువ్వు చేయలేదా? రోషన్, ఏం మాట్లాడుతున్నావురా? సర్ప్రైజ్ అక్క కాకపోతే ఇంకెవరు చేస్తారు? ఏదో తన మనసులో ఈ రోజు గ్రాండ్ గా పార్టీ ఇద్దామని ఇది కూడా ప్లాన్ చేసింది. చూడు గాయత్రి, మనం చేసే పనులు సింపుల్ గా ఉన్నా గొప్పవిగా ఉండాలి. రాత్రి నువ్వు చేసిన సర్ప్రైజ్ లాగా. ముందు వీళ్ళందరినీ పంపించేసే, నేను వెళ్ళి మీ నాన్నమ్మని పలకరించొస్తాను. విన్నారుగా, ఇంకా నా ముందెందుకు నిల్చున్నారు? వెళ్ళండి. అలాగే మేడం. రాత్రి చేసింది రాధా అని తెలియకుండానే అమ్మ ఇంత మెచ్చుకుంటుంది. ఛ, నేను ప్లాన్లు చేసినా రాధలా ఆలోచించలేకపోతున్నాను. అయినా దేవకి కూతురు దేవకిలా ఆలోచిస్తుంది గాని నాకెందుకు అలాంటి ఆలోచనలు వస్తాయి? పద. అత్తయ్య గారు, ఈరోజు నా పుట్టినరోజు. మీరు ఆరోగ్యంగా ఉండుంటే మాకు చాలా ఆనందంగా ఉండేది. కానీ దేవుడి చిన్నచూపు వలన ఇలా జరిగింది. మీరు త్వరలోనే కోలుకోవాలి. ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి దేవకి. ఆ దేవుడి దయ వల్ల నేను త్వరగా కోలుకుని ఈ రాక్షసిని బయటికి గెంటేయాలి. దేవతలాంటి నా మనవరాలు రాధని తీసుకొచ్చి మిమ్మల్నిద్దరినీ కలుపుతాను. సరే అత్తయ్య గారు, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. మీరు జాగ్రత్త. మొత్తం మాధవి చూసుకుంటుంది. ఈ రోజు ఆఫీస్ ఏంటమ్మా? అదేంటి గాయత్రి, ఈ రోజు నా పుట్టినరోజంటే నాకు, నా కుటుంబానికి ప్రత్యేకమైంది. అందుకని ఆఫీస్కి వెళ్లకుండా ఎలా ఉంటాను? మన కోసం, మన భవిష్యత్తు కోసం అక్కడ వేల మంది కష్టపడుతుంటే మనం ఇంట్లో ఎలా ఉండగలం?
ఇంట్లోకి రాకుండా రాధ రాత్రి అంత ప్లాన్ చేసిందంటే ఈరోజు ఆఫీస్లో ఏం చేస్తుందో ఏంటో. నేను కూడా అమ్మ వాళ్ళతో వెళితే బెటర్. ఏదైనా ఉంటే అక్కడే చూసుకోవచ్చు. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. నేను కూడా మీతో పాటు ఆఫీస్కి వస్తాను. వెరీ గుడ్, పద వెళ్దాం. హ్మ్. పదరా. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అత్తయ్య. పద. హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మ్యామ్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మ్యామ్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్స్. హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ. Wish you many more happy returns of the day, ma'am. థ్యాంక్ యూ మనోహర్. ఇప్పుడొచ్చి అమ్మకి విషెస్ చెప్తుందా, లేదా రాత్రి సర్ప్రైజ్ ఇచ్చింది నేనేనని చెప్తుందా? అయినా దీనికి అంత సీన్ లేదు. ఏదో నా భయం నాది. కానీ ఇప్పుడు మొహం ముందే డైరెక్ట్గా విషెస్ చెప్పే ధైర్యం లేని ఈ రాధ రాత్రి సర్ప్రైజ్ గురించి ఏం చెప్తుంది? ఈ రాధ కనీసం విషెస్ కూడా చెప్పలేదు. దీన్ని ఎలాగైనా మనకు అనుకూలంగా మార్చుకోవాలి. చూసావమ్మా, చూసావా ఆ పొగరు? ఎదురుగా నువ్వున్నా, ఇంతమంది నీకు విషెస్ చెప్తున్నా, చివరికి మనోహర్ కూడా విష్ చేసినా కూడా కళ్ళు నెత్తికెక్కిన ఈ రాధ మాత్రం నీకు విషెస్ చెప్పకుండానే వెళ్ళిపోయింది. విషెస్ అనేవి ఎదుటి వాళ్ల ఇండిపెండెంట్ ఒపీనియన్. విష్ చేయాలా వద్దా అనేది అది వాళ్ళ చాయిస్. మనం అలాంటి విషయాలు పట్టించుకోకూడదు. మనల్ని విష్ చేసిన వాళ్ళకి మనం కృతజ్ఞతలు చెప్పుకుంటే సరిపోతుంది. ఛే, ఇంత పాజిటివ్ యాటిట్యూడ్తో ఎలా ఉంటారో అర్థం కాదు. ఈ విషయంలో అమ్మని రెచ్చగొట్టి ఆ రాధని తిట్టించాలంటే కుదరలేదు. సరే పద దేవకి వెళ్దాం. ఏయ్, ఎవరు మీరంతా? ఇక్కడేం చేస్తున్నారు? అసలు మిమ్మల్ని లోపలికి ఎవరు రానిచ్చారు? మీ అవతారాలు చూస్తూ ఉంటే ఏదో చందాల కోసం వచ్చినట్టుంది. చిచి, ఏం మనుషులో ఏంటో. కాస్త కూడా మర్యాద లేకుండా ఇలా సరాసరి లోపలికి వచ్చి కూర్చుంటారా? ముందు బయటికి నడవండి. అది కాదమ్మా, మేము ఎవరు అంటే. ముందు బయటికి నడవండి. గెట్ అవుట్. చెప్పేది మీకే. గాయత్రి, అమ్మా పంపించేస్తున్నానమ్మా. ఎవరో చందాల కోసం వచ్చినట్టున్నారు. ఇంకా ఏంటి ముష్టి మొహాలేసుకొని చూస్తున్నారు? పదండి బయటికి. గాయత్రి, బుద్ధుందా నీకు? అసలు వాళ్ళు ఎవరనుకుంటున్నావు? అది కాదమ్మా. నార్మల్ మాట్లాడుకో. వీళ్ళు నాకు చిన్నప్పుడు విద్య నేర్పించిన గురువులు. వీళ్ళని పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడతావా? ముందు ముందు వీళ్ళకి సారీ చెప్పు. చెప్పు. నన్ను క్షమించండి. మీరెవరో తెలియక నోరు జారాను.